పోతే ఒక పడవలోనే పో. ఒక పడవలో పోయేవాడు క్షేమంగానే పోతాడు, ఒక పడవలో పోతే క్షేమంగానే పోతాడు, లేకపోతే మునిగానే పోతాడు. కానీ 2 పడవలు పోతే వాడు గమ్యానికి పోడు, వాడు బతకడం అసాధ్యం. కనుక దేవుని వాక్కు అంటుంది, మూడవదిగా నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించుట అవశ్యం. కాబట్టి దేవునికి బిడ్డలారా, నీ పూర్ణ హృదయముతో అవసరం, నీ టోటల్ నీ హృదయం అంతా దేవునికి ఇచ్చేయి. యేసయ్యకి ఇవ్వు. యేసయ్య అధికారానికి ఒప్పుకో, యేసయ్య మార్గానికి ఒప్పుకో, యేసయ్య వాక్యానికి ఒప్పుకో. యేసయ్యలో అంటకట్టబడు, యేసయ్యతో అంటకట్టబడు. ఆయన ద్రాక్ష వలె, మీరు తీగల వలె ఆయనతో అంటకడితే మీరు బహుగా ఫలిస్తారు. ప్రైజ్ లార్డ్. దేవుడి మిమ్మల్ని బహుగా ఫలింపచేయునుగాక. దేవుడి మిమ్మల్ని బహుగా విస్తృపచేయునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు మంచి ఆరోగ్యమును ఇచ్చునుగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కనుక ప్రియమెట్టడు దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయముతో, నీ హృదయము ఇస్తే సాయితానికని ఇచ్చేసాయి హ్యాపీగా. వద్దనుకుంటే నీ పూర్ణ హృదయము, నీ హృదయం అంతా యేసయ్యకి ఇచ్చే.